So hi guys, in this video we are going to discuss about Salesforce history. ఎందుకు Salesforce అంత పాపులర్? సో చాలా మంది అనుకున్నట్టు Salesforce అనేది నిన్న మొన్న వచ్చిందా? అసలు Salesforce ఎందుకు ఇంత ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి? ఇది ఎందుకని లాస్ట్ 8 years నుంచి నెంబర్ 1 CRM గా ప్రెసెంట్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అండ్ హ్యూజ్ ఓపెనింగ్స్ అంటే కంపారిటివ్లీ ఆల్ అదర్ టెక్నాలజీస్ ఎందుకు ఉంది అనేది మనం అసలు ఎందుకు తీసుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకునే ముందు ఇది ఎందుకు బాగుందో మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సేల్స్ ఫోర్స్ స్టార్టెడ్ అట్ 1999 అండి. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది స్టోరీ అంటే ఇది జరిగిన ఏదైతే ఉందో సో అది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఫస్ట్ ఏంటి అంటే దిస్ ఇస్ స్టార్టెడ్ ఎట్ 1999. సో అప్పుడు ఏంటి అంటే ఒక చిన్న రూమ్ లో స్టార్ట్ అయింది విత్ అది ఆ ఇయర్ ఎండ్ కి 1999 ఇయర్ ఎండ్ కి 40 ఎంప్లాయీస్ అయ్యింది. అండ్ దెన్ తర్వాత చూసుకుంటే అలా అంచెలంచెలుగా ఎదుగుతూ సో ఎందుకని అంత ఫాస్ట్ గా ఎదుగుతుందంటే ఎవ్రీ 3 months ఎవ్రీ 4 months ఒక అప్డేట్ వస్తుందండి. సేల్స్ ఫోర్స్ లో ప్రతి 4 నెలల నుంచి 3 నెలల నుంచి 4 నెలలకి ఒక అప్డేట్ వస్తుంది. అదేంటండి అప్డేట్ వస్తే ఎలా ఇంత కంపెనీ గ్రో అవుతుందంటే దట్ ఈస్ ద రీజన్ ఏంటి అంటే నేను ఆల్వేస్ యూజ్ టు సే మెనీ టైమ్స్ ఏంటి ఒక సాఫ్ట్వేర్ అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతా ఉంటే మన సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉంటాం, లేకపోతే అప్డేట్ అవ్వకపోతే అవుట్డేట్ అయిపోతాం అని చెప్తా ఉంటారు. వీళ్ళు ఏంటి అంటే ఎప్పటికప్పుడు 3 నెలలకి 4 నెలలకి అప్డేట్ ఇస్తూ కొత్త వాటిని ఈ ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఆర్టిఫిషియల్ వస్తే ఆర్టిఫిషియల్ ఇంప్లిమెంట్ చేశారు. తర్వాత కంపెనీస్ ని ఎక్వైర్ చేసుకుంటూ కొనుక్కుంటూ వెళ్ళిపోతున్నారు. తర్వాత మన MuleSoft ఇప్పుడు ట్యాబ్లు 2017 లో ట్యాబ్లు అండ్ ఇంకా ఫార్చ్యూన్ 500 కంపెనీస్ లో ఇది ఒక టాప్ కంపెనీ అండి. ఫార్చ్యూన్ 500 కంపెనీస్ లో టాప్ కంపెనీ అండ్ ఆల్సో వరుసగా వితౌట్ ఇన్ ఎ రో అంటే వరుసగా 8 సంవత్సరాల నుంచి ఇది టాప్ ప్లేస్ లో నెంబర్ 1 CRM ప్లేస్ లో ఉంది. ఈ CRM ఎందుకు ఇంత పాపులర్ అయింది? అసలు CRM వల్ల యూజ్ ఏంటి అంటే మన అందరికి తెలుసు. సేల్స్ ఫోర్స్ కొంచెం పక్కన పెట్టి CRM అంటే ఏంటి అంటే కస్టమర్ రిలేషన్ మేనేజ్మెంట్. ప్రతి ఒక్క చిన్న కంపెనీకి పెద్ద కంపెనీకి ఎవ్రీ కంపెనీ నీడ్స్ అ కస్టమర్ డేటా అండ్ ఆ బ్రిడ్జ్ అసలు క్లారిటీ అనేది ఉంటుంది. మనం బిజినెస్ ఎంత చేస్తున్నాము, ఎంత గ్రో అవ్వాలి, ఇంకెంత జరగాలి, ఎంత పేమెంట్లు అవుతా ఉన్నాయి, మనకు తగ్గట్టు ఎలా మోడిఫికేషన్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా సేల్స్ ఫోర్స్ వాడు ఎప్పటికప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాడ్ చేసి ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్ వస్తే ఇమ్మీడియట్ గా అప్డేట్ చేసుకుంటూ 2 రకాలుగా జరుగుతుంది. సేల్స్ ఫోర్స్ కంపెనీ గ్రోత్ అనేది మనము చూసుకుంటే 2 రకాలుగా జరుగుతుంది. ఏంటి ఒక సైడ్ నుంచి కంపెనీ కొనుక్కుంటూ వెళ్ళిపోతుంది, ఇంకా వేరే కంపెనీస్ ని ఎక్వైర్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇంకొక సైడ్ నుంచి వీళ్ళ ఓన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతా ఉన్నారు. సో దిస్ ఈస్ ద రీజన్. అండ్ ఆల్సో మనం ఎప్పుడైనా కానీ సో ఈ సేల్స్ ఫోర్స్ అనేది ఎట్లా అప్డేట్ అవుతా ఉందో ఎప్పటికప్పుడు 4 months ఒకసారి ఎప్పటికప్పుడు రీసెర్చ్ చేస్తూనే ఉంటారు కంటిన్యూస్ గా, లేకపోతే అవుట్డేట్ అయిపోతారు కాబట్టి. సో సేల్స్ ఫోర్స్ అనేది అట్లనే 8 years నుంచి టాప్ ప్లేస్ లో ఉంది. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ చాలా CRMs ఉన్నాయండి. జోహో ఉంది, ఏజిల్, ఇలా మాట్లాడుకుంటే మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ 365 మాట్లాడుకున్న పోతే సేల్స్ ఫోర్స్ తో పాటు చాలా ఉన్నాయి CRMs. కానీ అన్నిటికంటే ఇది పాపులర్ ఎందుకంటే దిస్ ఈస్ ద రీజన్. చిన్న రూమ్ లో స్టార్ట్ అయిన సేల్స్ ఫోర్స్ అనే కంపెనీ ఇప్పుడు ఎంత పెద్దదైపోయింది. ఎందుకని ఇంత పెద్దదైపోయింది అంటే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతా ఉండాలి, ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే వర్కౌట్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఉంది సేల్స్ ఫోర్స్లో. అంటే ఇప్పుడు సేల్స్ ఫోర్స్ని మనం నిజంగా చెప్పాలంటే ఒక ఇన్స్పిరేషన్లా తీసుకోవచ్చు. సేల్స్ ఫోర్స్ కంపెనీని పర్సనల్గా ఇన్స్పిరేషన్గా తీసుకొని అది ఎలాగైతే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతా ఉందో, ఆ కంపెనీ ఎలాగైతే అప్డేట్ అవ్వి ఇంత గ్రో అయిందో మనం కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యి ఇంకా బాగా మన లైఫ్లో కెరియర్లో గ్రో అవ్వచ్చు. అండ్ సేల్స్ ఫోర్స్ మెయిన్ రీజన్ బ్లాక్ చైన్ కానీ ఇంకా క్లౌడ్, మొబైల్, వాయిస్, AI ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతానే ఉంది. కంపెనీస్ ఎక్వైర్ చేసుకుంటా ముందుకెళ్ళిపోతా ఉంది. సో అందుకనే దిస్ ఈస్ అ మెయిన్ రీజన్ అండి. సేల్స్ ఫోర్స్ ఇంత ఫాస్ట్ గ్రో అవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే 3 నెలలకి 4 నెలలకు ఒక అప్డేట్ వస్తుంది. సో చాలా ఫాస్ట్గా 2 రకాలుగా అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వాళ్ళకు ఉందా, తర్వాత అది 2 విధాలుగా అది వాళ్ళు డెవలప్ అవుతా ఉన్నారు. సో అందుకని అవకాశాలు అంటే ఎక్కువ మంది యూజ్ చేస్తున్నారు కాబట్టి దాంట్లో ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మనం కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుదాం. సో దట్ విల్ గెట్ మోర్ ఆపర్చునిటీస్ అండ్ వీ కెన్ బిల్డ్ అవర్ కెరియర్ వెరీ
నైస్లీ. ఓకే, సో ప్లాన్ చేసుకోండి. అన్ని డొమైన్స్ కాదు, ప్రాపర్ గైడెన్స్ లేకుండా మీ ఇష్టం అది. సో కానీ ప్రాపర్ గైడెన్స్ లేకపోయినా పర్లేదు. ఇఫ్ యూ గైడ్ అంటే మన గురించి మనకు తెలిసినంత ఎవరికి తెలియదు. సో మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. దిస్ ఈజ్ యువర్ కెరియర్. సో యూ హ్యావ్ వెరీ సీరియస్ అబౌట్ అదర్ పీపుల్. అంటే అదర్ పీపుల్ కంటే మీ కెరియర్ గురించి మీకు ఎక్కువ సీరియస్నెస్ ఉంటుంది కాబట్టి ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్ గైస్. డోంట్ వేస్ట్ యువర్ టైం. సో కీప్ ఆన్ వర్కింగ్, హార్డ్ వర్క్ చేయండి, కష్టపడండి, సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ. This is Raj signing off. CYC Guidance Private Limited, one-stop solution for all the volunteer courses. Thank you.